హే గైస్, లాస్ట్ టైం మనం వాల్యూమ్, ఇంటెన్సిటీ, ఫ్రీక్వెన్సీ బేసిక్ లెవెల్లో ఆ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు అవి ఎట్లా అప్లై చేయాలో చూద్దాం. సో మనకి ఈ బుక్లో గైడ్లైన్స్ వచ్చేసి మనకి వాల్యూమ్కి 10 to 20 సెట్స్ పర్ మజిల్ గ్రూప్ పర్ వీక్. మనకి ఇంటెన్సిటీ వచ్చేసి హైపర్ట్రోఫీకి 2/3 ఆఫ్ ది వర్క్ మనం 6 to 12 రెప్ రేంజ్లో చేయాలి. ఇంకా 1/3 ఆఫ్ ది వర్క్ మనం 1 to 5 రెప్ రేంజ్లో కావచ్చు, లేకపోతే 12 to 15+ రెప్ రేంజ్లో చేయవచ్చు. కానీ ఇక్కడ క్యాచ్ ఏంటి అంటే మీరు ఆర్పిఈ 5 to 10 మధ్యలో చేయాలి. సో ఆర్పిఈ 5 to 10 ఏంటి అంటే మీరు ఆర్పిఈ స్కేల్ గురించి తెలుసుకోవాలి. సో అది తెలుసుకోవాలి అంటే మీరు లాస్ట్ వీడియో చెక్ చేయండి. సో ఆర్పిఈ 5 కంటే బిలో చేసినవి అంటే అవి దాదాపు వార్మప్ సెట్స్ అయిపోతాయి, వర్కింగ్ సెట్స్ కాదు. సో మనం వాటిని కన్సిడర్ చేయం. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకి బుక్లో గైడ్లైన్స్ వచ్చేసి మీరు అట్లీస్ట్ 2 times అన్న ఒక మజిల్ గ్రూప్ని హిట్ చేయాలి పర్ వీక్. సో ఇక్కడ క్లియర్ అనుకుంటున్నా. సో ఫస్ట్ మనం వాల్యూమ్ గురించి తెలుసుకుందాం, మీరు ఎట్లా అప్లై చేయాలో. సో ఒక స్కేలింగ్ మెథడ్ మనం యూజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం మీకు బెటర్గా అర్థం కావడానికి. సో వాల్యూమ్ వచ్చేసి 10 to 20 సెట్స్ కదా. సో ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాం, ఈజీగా ఉంటుందని చెప్పేసి అంటే మీకు అర్థం కావడానికి. సో బిగినర్ వాళ్ళు వచ్చేసి 10 సెట్స్ నుండి 12 సెట్స్ మధ్యలో చేయడానికి ట్రై చేయండి. సో ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు 12 నుండి 16 సెట్స్ వరకు చేయడానికి ట్రై చేయండి ఒక వారంలో ఒక మజిల్ గ్రూప్కి. ఇంకా అడ్వాన్స్ లెవెల్ వాళ్ళు అయితే 16 సెట్స్ నుండి స్టార్ట్ చేసి 20 సెట్స్ వరకు ప్రోగ్రెస్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇది క్లియర్ అనుకుంటున్నా. సో బిగినర్స్కి ఎక్కువ వాల్యూమ్ అక్కర్లేదు, తక్కువ వాల్యూమ్ తోటే వాళ్ళ బాడీ బెటర్గానే రెస్పాండ్ అవుతుంది. కానీ ఇంటర్మీడియట్ నుండి అడ్వాన్స్కి వెళ్ళే కొద్దీ మీకు బాడీ ఆల్రెడీ ఆ స్ట్రెస్కి అడాప్ట్ అయిపోతుంది కాబట్టి మీరు ఇంకొంచెం ఓవర్లోడ్ చేస్తే కానీ మీకు ఆ గ్రోత్ రెస్పాన్స్ రాదు. సో దీన్నే మనం లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటాం. కావాలంటే మనం ట్రైనింగ్ ప్రిన్సిపల్స్లో అకామిడేటింగ్ ప్రిన్సిపల్ మాట్లాడినప్పుడు ఇది డిస్కస్ చేసుకున్నాం. సో కావాలంటే మీరు అది చెక్ చేసుకోవచ్చు. సో మీరు బిగినర్ అయితే 10 to 12 సెట్స్ చేసేయండి ఒక వారానికి ఒక మజిల్ గ్రూప్కి. అదే ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు అయితే 12 to 16 సెట్స్ మధ్యలో చేయడానికి ట్రై చేసేయండి ఒక మజిల్ గ్రూప్కి ఒక వారానికి. సో అడ్వాన్స్ లెవెల్ వాళ్ళు అయితే 16 సెట్స్ నుండి స్టార్ట్ చేసి 20 సెట్స్ వరకు ప్రోగ్రెస్ అవ్వడానికి ట్రై చేసేయండి. సో మీరు ఎప్పుడు వాల్యూమ్ని పెంచాలి అంటే మీ బాడీ బెటర్గా రెస్పాండ్ అవుతుంది అంటే మీరు కంటిన్యూ చేయండి. రెస్పాండ్ అవ్వట్లేదు అంటే కొంచెం వర్క్ వాల్యూమ్ పెంచడానికి ట్రై చేయండి. మీరు 10 సెట్స్ చేస్తున్నారు, మీకు ప్రోగ్రెస్ కనిపించట్లేదు అంటే 11 సెట్స్ కావచ్చు, 12 సెట్స్ కావచ్చు చేయండి. సో అప్పుడు చూడండి మీ బెటర్గా అయింది అంటే మీ ప్రోగ్రెస్ మీరు కంటిన్యూ చేయండి. సో కావట్లేదు అంటే ఇంకొంచెం పెంచి ఒక 2-3 వారాలు చూడండి. సో అప్పుడు కూడా పెరగట్లేదు అంటే మీ బాడీ కరెక్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదు, మీ రికవరీ బెటర్గా లేదు అని. సో మీ రికవరీ బెటర్ చేసుకుంటూ ఒక డీలోడ్ వీక్ తీసుకోండి. అంటే మీరు ఇంతకుముందు 10 సెట్స్ నుండి స్టార్ట్ చేస్తే ఇప్పుడు మీరు 5 సెట్సే చేయండి ఆ మజిల్ గ్రూప్కి. మెల్లిగా ఒక 2 వారాల తర్వాత మీ రికవరీ బెటర్గా ఉంది అంటే అప్పుడు మళ్ళీ 10 సెట్స్ నుండి స్టార్ట్ చేసి మెల్లగా ప్రోగ్రెస్ అవ్వండి. సో అప్పుడు కూడా మీరు ట్రయల్ అండ్ ఎర్రర్, మీ ప్రోగ్రెస్ బెటర్ ఉంటే కంటిన్యూ చేసేయండి. ఇది మనకి ఒక ఫ్లో చార్ట్ టైప్ కావచ్చు, అంటే మీరు ఎప్పుడు వాల్యూమ్ పెంచాలి ఎప్పుడు పెంచకూడదు అని. సో ఇక్కడ వరకు అయితే క్లియర్ అనుకుంటున్నాం. వాల్యూమ్ గైడ్లైన్స్ వచ్చేసి బిగినర్స్కి 10 to 12 సెట్స్ సరిపోతాయి మ్యాక్సిమం. సో అందరికని కాదు, మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి సరిపోతాయి. సో కొంతమంది అటు ఇటు ఉండొచ్చు, 8 సెట్స్కి రెస్పాండ్ అయ్యేటోళ్ళు ఉండొచ్చు, కొంతమంది 14-16 సెట్స్కి రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు. సో ఇట్ డిపెండ్స్ మీకు ఎట్లా వర్క్ అవుతుంది, మీ ప్రోగ్రెస్ ఎట్లా బెటర్ అవుతుందో దాన్ని బట్టేసి మీరు వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తారో లేకపోతే డిక్రీజ్ చేసుకుంటారో మీరు మీ ప్రోగ్రెస్ని బట్టే చేసేసుకోండి. సో ఇది వాల్యూమ్ క్లియర్ అనుకుంటున్నాను. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంటెన్సిటీ. సో ఇప్పుడు ఇంటెన్సిటీ గురించి డిస్కస్ చేద్దాం. సో జనరల్గా మీరు 1 to 5 రెప్ రేంజెస్ని స్ట్రెంత్ అని, 6 to 12 రెప్ రేంజెస్ని హైపర్ట్రోఫీ మజిల్ గ్రోత్ అని, 12 to 15+ రెప్ రేంజెస్లో మనకి మజిల్ ఎండ్యూరెన్స్ అని వినే ఉంటారు చాలామంది. సో కొంచెం ట్రూత్ ఉంటుంది, ఎందుకంటే ఈ స్పెసిఫిక్ రెప్ రేంజెస్లో కొన్ని స్పెసిఫిక్ అడాప్టేషన్ జరుగుతాయి. కానీ సపరేట్ థింగ్ అయితే కాదు, ఇవి కొంచెం ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నుండి కొంచెం స్ట్రెంత్ పోయినా ఇక్కడ నుండి కొంచెం మనకి ఓవర్లాప్ అయిపోతుంది హైపర్ట్రోఫీకి. సో ఇక్కడ మనకి ఇక్కడ నుండి మనకి డాటెడ్ లైన్ అంటే ఓవర్లాప్ స్టార్ట్ అయ్యి మనకి బెటర్గా హైపర్ట్రోఫీ రెస్పాన్స్ వచ్చేసి మనకి ఒక 10 to 12 రెప్ రేంజ్కి వచ్చేసరికి మళ్ళీ కొంచెం ఎండ్యూరెన్స్కి ఓవర్లాప్ అయిపోతుంది. ఇక్కడ మనకి హైపర్ట్రోఫీకి ఓవర్లాప్ అయిపోయి మళ్ళీ ఎండ్యూరెన్స్ బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు సపరేట్ థింగ్స్గా మీరు చూడకండి, మనకి ఓవర్లాపింగ్ థింగ్స్గా చూడండి. కొంచెం మనకి అంటే ఇంటర్ ఇండివిజువల్ వేరియబిలిటీ ఉంటుంది.
ఒక పర్సన్ 1 to 5 rep రేంజ్లో హైపర్ట్రఫీ కూడా బెటర్గా కావచ్చు, స్ట్రెంత్ కూడా పెంచుకోవచ్చు. కొంతమందికి 6 to 12 rep రేంజెస్లో స్ట్రెంత్ పెరగవచ్చు, హైపర్ట్రఫీ అవ్వచ్చు. కొంతమందికి 12 to 15 rep రేంజ్లో మనకి హైపర్ట్రఫీ బెటర్గా ఉండొచ్చు, కొంచెం ఎండ్యూరెన్స్ కూడా పెరగచ్చు. సో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఎవరికి ఎట్లా వర్క్ అవుతాయి అట్లా చేయండి. మేజర్గా అయితే మాత్రం మీరు చూసుకుంటే 1 to 5 rep రేంజే చేయాలి అనే ఒక ఎక్సర్సైజ్ని చూస్ చేసుకుంటే, లెట్స్ సే స్క్వాట్ చేస్తున్నారు, మీరు 1 to 5 rep రేంజే చేయాలంటే మ్యాక్సిమం మీ లోడ్ హయ్యర్ ఉంటుంది. సో మీ ఇంటెన్సిటీ చాలా హై ఉంటుంది 1 to 5 rep రేంజ్లో. సో ఇంటెన్సిటీ హై ఉన్నా కానీ మనకి అంత వర్క్ వాల్యూమ్ ఉండదు, ఎందుకంటే మీరు 1 to 4 rep రేంజెస్లోనే మీరు సెట్ని టర్మినేట్ చేస్తున్నారు అంటే మీకు అంత వాల్యూమ్ అక్యుములేట్ కాదు. సో అందుకే 6 to 12 rep రేంజ్లో వాల్యూమ్ బెటర్గా అక్యుములేట్ అవుతుంది కాబట్టి మనం దీన్ని హైపర్ట్రఫీకి బెటర్గా ఇంప్లై చేస్తాం. సో మనం 6 to 12 rep రేంజ్లో మనం చేసినప్పుడు మనకి ఇంటెన్సిటీ బెటర్గానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఎక్కువ rep రేంజెస్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం ఎక్కువ వాల్యూమ్ని అక్యుములేట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ హైపర్ట్రఫీ ఉండే ఛాన్స్ ఉంటాయి. సో 12 to 15 rep రేంజెస్ చేస్తున్నారు అంటే మీరు కొంచెం లైటర్ లోడే చేసి ఉంటారు. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కువ రెపిటేషన్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కువ సబ్స్ట్రేట్స్ని యూజ్ చేస్తుంటారు, ఎక్కువ మెటాబోలైట్స్ని అక్యుములేట్ అవుతూ ఉంటాయి. అంటే బై ప్రోడక్ట్స్ అన్నీ మీకు మనకి గ్లైకోజన్ కావచ్చు, లేకపోతే అవన్నీ మనం యూజ్ చేసుకుంటూ ఉంటే మనకి బై ప్రోడక్ట్స్ కూడా మనకి ఫామ్ అవుతాయి కాబట్టి అవన్నీ అక్కడ అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి. అట్లా మనకి స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. సో సర్టన్ రేంజ్ దాటిన తర్వాత మనకి కొన్ని వేరే పాత్వేస్ ఉంటాయి మనకి ఎంటార్ని ఇన్హిబిట్ చేసేటివి. సో అవి కూడా టర్న్ ఆన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో అవి ఎండ్యూరెన్స్కి బెటర్, మనకి వేరే కొన్ని ఫ్యాక్టర్స్కి బెటర్ ఉంటాయి, అవి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అందుకే మనం బెటర్గా ఎండ్యూరెన్స్ పొందాలి అంటే మనం 12 to 15 rep రేంజెస్ దానికంటే ఎబోవ్ చేస్తే మనకి బెటర్గా మజిల్ ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. సో అదొక స్పెసిఫిక్ అడాప్టేషన్స్. సో సెట్ ప్రిన్సిపల్ ఇదంతా. సో మీకు ఇక్కడ వరకు అయితే క్లియర్ అనుకుంటున్నాను. మనకి ఆర్పిఈ స్కేలింగ్ ఉంది కదా, 5, 6, 7, 8, 9, 10. సో బిగినర్ లెవెల్ వాళ్ళకైతే 5, 6 పోతే 7 వరకు చేయడానికి ట్రై చేసండి. సో 7, 8, 9 ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకి చేయడానికి 8, 9, 10 అడ్వాన్స్ లెవెల్ వాళ్ళు చేయడానికి ట్రై చేసండి. ఆర్పిఈ 5, 6, 7, 8, 9, 10. మనకి మేజర్ హైపర్ట్రఫీకి 6 to 12 rep రేంజెస్లోనే ట్రైన్ చేయమన్నారు కాబట్టి ఆర్పిఈ 5 to 7 మధ్యలో బిగినర్స్ ట్రైన్ చేయడానికి ట్రై చేసండి. మీరు మొత్తం ఫెయిల్యూర్ వరకు పోక్కర్లేదు అన్ని సెట్స్. మీరు బిగినరే కాబట్టి మీ బాడీ బెటర్గానే రెస్పాండ్ అవుతుంది. మీరు 5 to 7 ఆర్పిఈ స్కేల్ మధ్యలోనే ఉండడానికి ట్రై చేసండి. మీరు కొన్ని రెప్స్ని రిజర్వ్లో ఉంచుకోండి. అంటే మీరు ఒక 15 రెపిటేషన్ మ్యాక్స్ తీసుకుంటే మీరు 10 reps చేసేసి సెట్ అక్కడికి ఆఫ్ చేసినా సరిపోతుంది. మీ మజిల్ గ్రోత్ బెటర్గానే ఉంటుంది. అంటే మీరు 5 repsని రిజర్వ్లో ఉంచేసుకున్నారు. సో అట్లా మీరు 4 reps 3 reps వరకు కూడా రిజర్వ్ పెట్టేసుకోవచ్చు. మొత్తం ఆల్ అవుట్ అంటే 0 వరకు పోక్కర్లేదు. సో మీరు ఫెయిల్యూర్కి కొంచెం దూరంగానే ఉంటున్నారు. ఎట్లా అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు 7 to 9 మధ్యలో చేయడానికి ట్రై చేయండి. ఆర్పిఈ 7, 8, 9, 6 దగ్గర స్టార్ట్ అయినా నో ప్రాబ్లం. ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు మెల్లగా 9 వరకు ప్రోగ్రెస్ అవ్వచ్చు. సో ఇది ఏంటి అంటే మీరు కొంచెం మీ ఫెయిల్యూర్ తోటి ఫ్లడ్ చేయవచ్చు. మీరు 7, 8, 9 వరకు పోతున్నారు అంటే మీరు ఫెయిల్యూర్కి దాదాపు దగ్గరగా పోతున్నారు, మీరు ఫ్లడ్ చేసినట్టే. సో అడ్వాన్స్ లెవెల్ వల్ల అయితే ఇక లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నట్టే. ప్రాక్సిమిటీ టు ఫెయిల్యూర్కి మీరు దాదాపు ఫెయిల్యూర్ వరకు పోతేనే మీరు అడ్వాన్స్ లెవెల్ వాళ్ళు కాబట్టి మీ బాడీ అంత ఓవర్లోడ్ తీసుకుంటుంది. సో మీరు అంత స్ట్రెస్ చేస్తే మీకు అంత బెటర్ రిటర్న్ ఉంటుంది. లేదు అంటే మీరు నార్మల్గా 5 to 7, 8 వరకు చేసినారు అంటే కొన్ని ఫేజెస్లో ఓకే, అంటే మీరు బాగా స్ట్రెస్డ్ అవుట్ ఉన్నారు అంటే అది వేరే విషయం. కానీ మీరు మీ బెటర్ సెల్ఫ్ని బెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఫెయిల్యూర్తో లివింగ్ రిలేషన్షిప్లో ఉండాలి. సో ఇక్కడ వరకు ఆర్పిఈ స్కేల్ మీకు బెటర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ థింగ్ మనం ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ గురించి డిస్కస్ చేద్దాం. సో వీళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్తో పోతే మనం అంత బెటర్గా మీకు అర్థం కాకపోవచ్చు అంటే స్కేలింగ్ మెథడ్లో. సో స్కేలింగ్ మెథడ్కి వచ్చేసి మనం మజిల్ గ్రూప్ కంటే మీ ట్రైనింగ్ సెషన్స్ని యూజ్ చేసుకుందాం. సో స్కేల్ ఏంటి అంటే మీరు వారంలో 7 days ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ మీరు 2 times అన్నా మీరు మజిల్ని ట్రైన్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీ ట్రైనింగ్ సెషన్స్ ఇవి వారంలో. సో బిగినర్ అయితే మీరు అట్లీస్ట్ 2 నుండి 3 sessions పెట్టేసుకోవడానికి ట్రై చేయండి.
వర్కౌట్ సెషన్స్. మీరు ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు అయితే 3 to 4 సెషన్స్ పక్కా. మీరు అడ్వాన్స్ లెవెల్ వాళ్ళు అయితే 5 to 6 పక్కా ఉండాలి. ఎందుకంటే మీరు బాగా వాల్యూమ్ ఇంటెన్సిటీని యూజ్ చేసుకుంటారు కాబట్టి మీరు ఎక్కువ సెషన్స్ ట్రైన్ చేయాల్సి వస్తుంది. సో బిగినర్ లెవెల్ వాళ్ళకి అక్కర్లేదు. సో ఇవన్నీ ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ ప్రిఫరెన్స్. మీరు ఎన్ని రోజులు వర్కౌట్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టేసి డిఫర్ అవుతూ ఉంటుంది. మీరు 6 days చేయాలి అని ప్రిఫర్ అవుతే సో చేసేయండి, నో ప్రాబ్లం. కానీ మీరు మీ వాల్యూమ్ని ఇంటెన్సిటీని కొంచెం మేనేజ్ చేయాలి. సో మీరు 2 to 3 times చేయగలుగుతున్నారు అంటే అది కూడా చూసుకోవాలి, మీ టైం షెడ్యూల్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ రికవరీ. మీరు బెటర్గా రికవరీ అవుతున్నారంటే తొందరగా రికవరీ అయితే ఎక్కువ సెషన్ చేయవచ్చు. ఎందుకంటే మీరు బెటర్గా రికవర్ అవుతున్నారు, ఇంకో సెషన్ చేయవచ్చు, మళ్ళీ రికవర్ అవుతారు, ఇంకా చేయవచ్చు. అదే మీరు బెటర్గా రికవరీ కాకపోతే తక్కువ సెషన్స్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు తక్కువ వాల్యూమ్ చేస్తే గిట్లా మీకు తక్కువ సెషన్సే యూజ్ అవుతాయి. అంటే మీరు ఎక్కువ వాల్యూమ్ అవుతూ ఉంటే మీరు వాటిని స్ప్రెడ్ చేసుకుంటే బెటర్ గ్రోత్ రెస్పాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ సెషన్స్ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ చూసుకోండి. సో మీరు ఏదైనా కాంప్లెక్స్ ట్రైనింగ్ మూమెంట్ లేకపోతే కాంపౌండ్ లిఫ్ట్స్ అంటాం కదా, వాటిని మీరు ట్రైన్ చేయాలనుకున్నప్పుడు మీకు ఎక్కువ సెషన్స్ ఉంటే మీరు బెటర్గా వాటిని ప్రాక్టీస్ చేయవచ్చు. అంటే మీ లెర్నింగ్ కర్వ్ బెటర్ అవుతూ ఉంటుంది. సో అట్లా చూసుకుంటే మీరు ఎక్కువ సెషన్స్ పెట్టుకోవాలి. మీరు నార్మల్గా ఐసోలేటెడ్ మూమెంట్స్ లేకపోతే మెషిన్ టైప్ మూమెంట్స్ చేస్తున్నారు అంటే మీకు అంత స్కిల్ లెవెల్ అక్కర్లేదు. సో అప్పుడు మనం లోవర్ ఎండ్ సైడ్ ఉండొచ్చు అంటే మీ ట్రైనింగ్ సెషన్స్లో. సో ఫ్రీక్వెన్సీ మనకి ఈ స్కేలింగ్ మెథడ్ బెటర్గా అర్థమైంది అనుకుంటున్నాను. బిగినర్స్ అయితే మీరు 2 to 3 times ట్రైన్ చేస్తే చాలు. సో బిగినర్ 2 to 3 times అంటే ఒక అప్పర్ బాడీ ఒక లోవర్ బాడీ పెట్టేసుకోవచ్చు. 3 times వచ్చేస్తే ఒక అప్పర్ బాడీ లోవర్ బాడీ ఫుల్ బాడీ పెట్టేసుకోవచ్చు. సో మొత్తం కంబైన్డ్గా. సో మీరు ఇంటర్మీడియట్ అయితే 3x times అంటే సేమ్ అప్పర్ లోవర్ ఫుల్ బాడీ లేకపోతే అప్పర్ లోవర్ పెట్టేసుకోవచ్చు. అంటే మధ్యలో రెస్ట్ తీసుకుంటూ. ఈ అడ్వాన్స్ లెవెల్ వల్ల అయితే అప్పర్ లోవర్ పుష్ పుల్ లెగ్స్ అట్లా మీరు డివైడ్ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ వేస్గా మనం ట్రైనింగ్ వాల్యూమ్ని ఫ్రీక్వెన్సీని అట్ ద సేమ్ టైం ఇంటెన్సిటీని మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు. మన మజిల్ గ్రూప్ని కూడా మీరు ఎట్లా హిట్ చేస్తారో అది మీ రికవరీ బట్టేసి ఉంటుంది. సో మీ వాల్యూమ్ అట్ ద సేమ్ టైం మీ రికవరీని బట్టేసి మీరు వారంలో ఎన్నిసార్లు ట్రైన్ చేస్తారో అవన్నీ మీరు మ్యానిపులేట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. సో ఇది మనకి ఫ్రీక్వెన్సీ. మీరు బిగినర్ అయితే 2x నుండి 3x times మీరు ట్రైన్ చేయవచ్చు. అదే ఇంటర్మీడియట్ అయితే 3 to 4 times ట్రైన్ చేయవచ్చు. అడ్వాన్స్ లెవెల్ వాళ్ళు అయితే 5 to 6 times ట్రైన్ చేయాలి. సో బెటర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ప్రోగ్రెషన్ మోడల్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి మీ వాల్యూమ్కి ఇంటెన్సిటీకి, సో అవి చూద్దాం. సో అంటిల్ నెక్స్ట్ టైం, దిస్ ఈజ్ అక్షయ్ సైనింగ్ ఆఫ్.